అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. ఆయుష్మాన్ భవ. గురుగారు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక శిశువు జన్మించినా కానీ, అలాగే ఆడబిడ్డలు ప్రథమంగా రజస్వలం జరిగినప్పుడు కానీ కొన్ని నక్షత్రాల వల్ల వాళ్ళకి కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయంట. మరి జ్యోతిష్య ప్రకారం కూడా ఈ నవవిధ శాంతి పూజ అంటే ఏంటి, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. నక్షత్ర దేవతాయే నమః. అమ్మ, మనకి ఈ అంతరిక్షంలో అందరికీ తెలిసింది ఓన్లీ గ్రహాలు మాత్రమే. నక్షత్రాలు అనేటటువంటిది ఏంటంటే నామమాత్రంగా మాత్రమే చాలామందికి తెలుసు. కొంతమంది ఏంటంటే ఒక పురుషుడు జన్మించిన, అంటే ఒక స్త్రీకి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక శిశువు జన్మించినప్పుడు వెంటనే ఏ దేవాలయానికి వెళ్తారో, లేకపోతే మా యొక్క పండితుల ద్వారా అయినా సరే ఈ సమయంలో, ఈ డేట్లో, ఈ రోజున, ఈ ప్రదేశంలో శిశువు జన్మించిందండి, మరి మంచి నక్షత్రం ఉందా లేదా, అసలు జాతకం ఎలా ఉంది, జాతకం ఎలా ఉందంటే వాళ్ళ యొక్క వివాహం ఎలా ఉంటుంది, సంతానం కాదమ్మా. మనకేంటంటే జన్మించినప్పుడు బాలారిష్ట దోషాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఆ జన్మించిన సమయంలో నక్షత్రము ప్రధానం. అంటే నక్షత్రం యొక్క కిరణ ప్రభావం ద్వారా మాత్రమే జననం కలుగుతుంది. ఇక్కడ ఎవరైనా సరే, శిశువు అంటే ఆడపిల్లైనా కావచ్చు, మగపిల్లాడైనా కావచ్చు, ఎవరి జననం కావాలన్నా కూడా కంపల్సరీ నక్షత్రమే అక్కడ ప్రమాణం అన్నమాట. కాబట్టి మరి మనకున్నటువంటి ఎన్ని నక్షత్రాలు? 27 నక్షత్రాలు. అభిజిత్ అనేటటువంటిది కొంత వ్యవహారికంగా పక్కన పెట్టబడింది. కాబట్టి 27 నక్షత్రాల్లోనే ఎవరైనా పుట్టాల్సింది. పిఎం కానీ, సీఎం కానీ, లేకపోతే మన నార్మల్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అదే నక్షత్రాల్లోనే జన్మించాల్సిందే. ఆ నక్షత్రాలను బట్టి మళ్ళీ నక్షత్రాలు, రాసులు, గ్రహాలు ఇవన్నీ కూడా విడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మెయిన్ అంటే, మీరు అడిగిన దాని ప్రకారము శిశువు జన్మించినప్పుడు కొన్ని నక్షత్రాలు ఉన్నాయమ్మా. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. ఆరుద్ర కొంచెం స్వల్ప దోషము. అట్లాగే పుష్యమి కూడా అంతే, ఒక పాదము. అంటే మనకి నక్షత్రాలకి 4 పాదాలు ఉంటాయమ్మా. 4 పాదాల్లో కొన్ని నక్షత్రాలకైతే పూర్తిగా, అంటే మనకి ఆశ్లేష నక్షత్రము, మూలా నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, అట్లాగే పూర్వాషాఢ నక్షత్రం. కొన్ని నక్షత్రాలకి ఏంటంటే అమ్మ కొన్ని పాదాలు, 2-3 పాదాలు దోషాలు ఉంటాయి. కొన్నిటికేమో ఒకటే పాదము దోషం ఉంటుంది. అంటే అవి తెలుసుకోవడానికే మా ఇలాంటి గురువుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు చాలామంది. అంటే ఈ నక్షత్రము ఇప్పుడు మృగశిర ఉందమ్మా, ఏ 4 పాదాల్లో ఏ పాదానికి దోషం లేదు, కాబట్టి నక్షత్ర దోషము లేదు. ఇప్పుడున్న కాలమానంలో ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, నార్మల్ డెలివరీస్ అనేవి లేవు. అంటే ఎక్కువగా ముందు డాక్టర్ గారు ఒక డేట్ ఇస్తారు, ఇచ్చి మీ పురోహితుల వారి గారిని లేకపోతే జ్యోతిష్కులని సంప్రదించండి అమ్మా, ఈ డేట్లో మరి బాగుందో లేదో, లేకపోతే ఒక రోజు అటు ఇటు జరుపుతామన్నప్పుడు మాకు ఫోన్లు చేస్తారు. నేను అనేది ఏంటంటే, అసలు ఆపరేషన్ చేసినా నార్మల్ డెలివరీ అయినా కూడా గ్రహాలు, నక్షత్రాలు ఎప్పుడైతే జన్మనివ్వాలో అప్పుడే ఇస్తాయి. మేము చెప్పినంత మాత్రాన అదే టైంలో కూడా కొన్ని జరగవమ్మా. అడ్డు జరగచ్చు, సాయంత్రం జరగచ్చు, ఒక్కోసారి మరుసటి రోజు జరగచ్చు. కాబట్టి మా ప్రమేయం లేదు. ఏదో సాటిస్ఫాక్షన్ కొద్దీ వాళ్ళు అడుగుతారు. నేనైతే చెప్పను, మా విషయాలు అయితే చెప్పను. ఎందుకంటే అది మా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అమ్మా. జననాన్ని మనం నిర్ణయించుకోకూడదు, నక్షత్రం నిర్ణయిస్తుంది. అందుకనే నక్షత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఈ నక్షత్ర దోషాలు, నక్షత్ర సంధి దోషం అని ఉంటుంది, లగ్న సంధి దోషం అని ఉంటుంది, తిథి దోషం అని ఉంటుంది. తిథి సంధి దోషం అని ఉంటుంది. అంటే నక్షత్ర సంధి దోషం అంటే ఏంటి? మనకి ఉన్నటువంటి నక్షత్రాలలో రేవతి నక్షత్రము, అశ్విని నక్షత్రం, ఇవి 2 కూడా 2 రాశుల్లో ఉంటాయి. మీనరాశిలో రేవతి నక్షత్రం ఉంటుంది, మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉంటుంది. కాబట్టి రేవతి నక్షత్రం చివరి పాదంలో 1.5 అవరు, మేషరాశిలో అశ్విని నక్షత్రం మొదట్లో 1.5 అవరు ఎవరైతే జన్మిస్తారో, లేకపోతే మీరు అడిగినట్లుగా ఎవరైతే మెచ్యూర్ అవుతారో, మొట్టమొదటగా ప్రథమ రజస్వల అవుతారో స్త్రీలు, ఆ యొక్క ఆ 2 రాశుల మధ్యలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాల్లో గనక ఆ 2 విషయాలు జరిగితే అది నక్షత్ర సంధి దోషము అంటారు. ఇట్లా మనకి 4 ఉంటాయి. ఇక్కడ అయిపోయిందే. మళ్ళీ మనకి కర్కాటక లగ్నంలో ఆశ్లేష నక్షత్రము చివరి పాదంలో 1.5 అవరు, సింహరాశిలో మఖా నక్షత్రము మొదటి పాదంలో 1.5 అవరు. ఈ మధ్యలో ఈ 2 విషయాలు జరిగినా కూడా అది కూడా నక్షత్ర సంధి దోషం. ఇంకొకటి వృశ్చిక రాశి, ధనుస్సు రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మనకి జ్యేష్ఠ నక్షత్రము 4వ పాదం చివరిలో 1.5 అవరు,
మనకి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రము 1వ పాదము 1.5 అవర్, 1వ పాదము అంటే మొదటి పాదంలో ముందు 1.5 అవర్. అంటే ఈ యొక్క 4 రాశుల్లో ఉన్నటువంటి ఏవైతే 8 నక్షత్రాలు ఉన్నాయో వాటిల్లో ఈ ప్రమాణాల్లో గనక అటు జననం కలిగినా ఇటు మెచ్యూర్ అయినా కూడా విపరీతమైనటువంటి నక్షత్ర సంధి దోషం ఉంటుంది. దీనికి పరిహారాల్లో 9 శాంతులు చేయాలి. అవి ఏంటో నేను చెప్తాను. మరి నక్షత్ర సంధి అయిపోయింది కదా, ఇది మహాదోషం ఇది. తర్వాత మనకి లగ్న సంధి దోషము అంటారు. లగ్నము ఇది కూడా అంతే. ఇప్పుడు కర్కాటకము సింహము ఈ రెండింటి మధ్యలో జన్మించినా కూడా అంటే ఒక 30 నిమిషాలు గ్యాప్ అమ్మ. ఇందాకేమో 1.5 అవర్, ఈ లగ్న సంధి దోషమేమో 30 నిమిషాలే ఉంటుంది. అట్లా సేమ్ ఇదే లగ్నాలకి అంటే మీనలగ్నము మేషము, అట్లాగే కర్కాటకము సింహము, అట్లాగే మనకి వృశ్చికము ధనస్సు, వీటిల్లో గనక లగ్న సంధి దోషం 20 నిమిషాలు 30 నిమిషాల మధ్యలో గనక జననం జరిగితే అది లగ్న సంధి దోషము అంటారు. ఇది కూడా మహాదోషం అమ్మ. ఆరోగ్యపరంగా బిడ్డకి లేకపోతే ఈ అమ్మాయికి ఇబ్బంది అనమాట. ఎవరైతే మెచ్యూర్ అవుతారో వాళ్ళకి ఆ లగ్న సంధి దోషం వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బందికరం, ఆయుష్కి ఇబ్బందికరం. నక్షత్ర సంధి తల్లికి ఇబ్బంది. ఎందుకంటే చంద్రుడు పలానా నక్షత్రంలో ఉన్నప్పుడే కదా జరిగేది. చంద్రుడు ఎవరు? మాతృకారకుడు. అందుకని తల్లికి దోషం. ఇక తిథి దోషము అంటారు. మనకి ఉన్నటువంటి తిథుల్లో అమ్మ పూర్ణ తిథులు అని ఉంటాయి. పంచమి, దశమి, అట్లాగే పూర్ణిమ లేకపోతే అమావాస్య, వీటిని పంచ తిథులు అంటారు, పూర్ణ తిథులు అంటారు. నంద తిథులు అని ఉంటాయి. ఇవి దోషప్రయోజనం. అంటే మనకి షష్ఠి ఒకటి నందతిథి, అట్లాగే ఏకాదశి నందతిథి, అట్లాగే పాడ్యమి బహుళపాడ్యమి కావచ్చు, శుక్లపాడ్యమి కావచ్చు. అంటే పౌర్ణమి అమావాస్య తర్వాత దీనికి దానికి మధ్య పాడ్యమికి, అట్లాగే దశమి ఏకాదశికి, పంచమి షష్ఠికి మధ్యలో గనక ఎవరైతే జననం కానీ మెచ్యూర్ కానీ అయితే వారికి తిథి దోషము అంటారు. ఈ తిథులు, ఈ లగ్న సంధి, తిథి సంధి, నక్షత్ర సంధి దోషాలు పోవటానికి, అట్లాగే నక్షత్ర పాద దోషాలు పోవటానికి, మరి కొంతమందికి నక్షత్రాల్లో పుడితే మేనమావకి అరిష్టమని, తాత ముత్తాదులకు అరిష్టమని, లేకపోతే వాళ్ళు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో తండ్రికి శిశువు జన్మించిన తండ్రి యొక్క తమ్ముడికి కానీ అన్నకి కానీ దోషమని, ఇట్లా ఎన్నో దోషాలు ఉంటాయమ్మా. సరే పెళ్ళిళ్ళప్పుడు ఉండే దోషాలు వేరుంటాయి. ఆశ్లేష అయితే అత్తగారికని, మూల అయితే మావగారికని శాస్త్రం ఇచ్చింది, దాంట్లో చాలా అంతర్భాగం ఉంది. కాబట్టి ఈ దోషాలు పోవటానికే మరి 9 శాంతులు అంటారు. ముఖ్యంగా స్త్రీకి ఎప్పుడైతే ప్రథమ రజస్వల అవుతుందో వయసురీత్యా వారి యొక్క జన్మజాతకం లేకపోయినా సరే, గుర్తు లేకపోయినా కరెక్ట్గా ఈ సమయాన్ని కనుక వాళ్ళు నోట్ చేసుకుంటే వాళ్ళ జీవితంలో జరిగేవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ లింక్ అయి ఉంటాయి. స్త్రీకి వివాహం ఎప్పుడు అవుతుంది ఈ యొక్క లగ్నాన్ని బట్టి ఉంటుంది, కరెక్ట్గా ఉంటేనే. అట్లాగే మనకి అమ్మాయికి సంబంధించినటువంటి సౌభాగ్యం ఎలా ఉంటుంది, సంతానం ఉంటుందా లేదా, ఈ యొక్క లగ్నం అంత విశేషమైనటువంటిదమ్మా. నక్షత్రము లగ్నము అంత మంచిదన్నమాట. అందుకని తిథివార నక్షత్ర యోగకరణాలు అనేటటువంటి పంచాంగ శుద్ధి కలగాలి ఈ యొక్క జననము, లేకపోతే మెచ్యూర్ అయినప్పుడు. మరి వీటికి దోషాలు ఉన్నాయి కదా, మరి పరిహారం లేదా అంటే జ్యోతిష్యం అంటేనే పరిహారం అమ్మ. నమ్మిన వాడికి పరిహారము, లేకపోతే తర్వాత జరిగే అపకారం తర్వాత జరుగుతుంది. చాలామందికి ఎందుకు చెబుతున్నాం అంటే అమ్మ ఈ విషయము చాలామందికి తెలియట్లేదు. ఫంక్షన్స్ బాగా చేసుకుంటారు. ఇప్పుడు ఒక శిశువు జననం జరిగిన తర్వాత ఒక 11 రోజులు ఎట్టి పరిస్థితుల్లో దోషం ఉంటుంది. అది జాతా శౌచము అంటారు. అశౌచాల్లో ఒకటి చివరిలో ఒకటి ఉంటుంది, పుట్టినప్పుడు జాతా శౌచం అంటారు. 11 రోజులు అయిపోయిన తర్వాత పుణ్యావచనం చేసి ఈ లోపల బ్రాహ్మణ్ణి కానీ మాలాంటి గురువుని కానీ సంప్రదించి దోషం ఉందా లేదా, దోషం ఉంటే ఏ రకమైన బాలారిష్ట దోషాలు ఉంటాయో కనుక్కొని, మరి పుట్టినప్పుడు మళ్ళీ గ్రహస్థితులు కూడా తేడాలు ఉంటాయి. అష్టమంలో ఏ కుజుడో, అష్టమంలో ఇలా కొన్ని గ్రహాలు ఉన్నాయనుకోండి, కేతువు, వాళ్ళకి ప్రాణగండాలు కూడా వస్తాయి పిల్లలకి. అదే దశలు జరుగుతున్నా కూడా ఇబ్బందికరం అన్నమాట. ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్చుకొని సాధన చేసి అనుభవపూర్వకంగా ఉంటారు కాబట్టి గురువుల్ని సంప్రదించాలి అంటారు. ఈ 11 రోజుల్లో కూడా ఈ విషయాలన్నీ కనిపెట్టుకొని చక్కగా 11వ రోజు వీరికి బాలసారే అంటారు. అంటే పేరు పెట్టడం అంటారు లెక్క ప్రకారం. సరే ఇప్పుడున్న ఆపరేషన్స్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్త్రీమూర్తులకి అని చెప్పి దాన్ని కాస్త 21 రోజులు లేకపోతే 29 రోజులకి చేస్తారమ్మా. 11 రోజు, 21వ రోజు, 29వ రోజు, వాటికి తిథి వార నక్షత్రాలతో సంబంధమే లేదు. అమావాస్య వచ్చినా కూడా చేసేయచ్చు.
దోషం లేదమ్మా. కాబట్టి ఈ రోజుల్లో చక్కగా దానికి సంబంధించినటువంటి నక్షత్రపరమైనటువంటి మనకి నవవిధ శాంతులు అనేటటువంటివి మనకి ఈ యొక్క శాస్త్రం ప్రసాదించింది. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు చూడైనప్పుడు కూడా అంతే. 5వ రోజు కొంతమంది ప్రాంతీయ పరంగా చేస్తారు, 9వ రోజు చేస్తారు, 11వ రోజు చేస్తారు, అలా చేసుకుంటారు కదా. వాళ్ళు కూడా అంటే ఫంక్షన్స్ బాగా చేస్తారు, ఇవి వదిలేస్తారు, పేర్లు పెడతారు. ఫంక్షన్స్ మాత్రం చక్కగా అందరినీ పిలిచి చేసుకుంటారు. మెయిన్ చేయవలసింది ఏంటంటే అమ్మా, తల్లి తండ్రి ఆ కుటుంబ సభ్యులు బిడ్డ యొక్క శ్రేయస్సు కోసం ఈ పూజలు కానీ శాంతులు కానీ ఆ దోషభూయుక్తమైన దోషాలని నివృత్తి చేసుకొని అప్పుడు చేసుకోవాలి ఈ ఫంక్షన్స్. అంటే 11వ రోజు కానీ 21 రోజుల లోపల ఈ కార్యక్రమాలు అవజేసి 21వ రోజు ఫంక్షన్ చేసుకోవాలి. ముందే శాంతి పూజలు చేయాలి. శాంతి పూజలు చేయకుండా చేస్తే అరిష్టాలు ఎక్కడికి పోతాయమ్మా? అవి చాలా దోషం, చాలామందికి తెలియదు. నేను ఎన్నో నాకున్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను నేను. దాంట్లో ముఖ్యంగా తైలావలోకనము. తల్లిదండ్రులు ఆ బిడ్డ యొక్క ముఖాన్ని దోషం ఉన్నటువంటి వాళ్ళు నువ్వుల నూనెలో చూస్తారు, తైలావలోకనం. రెండోది రుద్రాభిషేకము. ఇది 11 మంది బ్రాహ్మణుల్ని వారి యొక్క శక్త్యానుసారము మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, పంచసూక్త రుద్రాభిషేకము, శివ సహస్రనామార్చన బ్రాహ్మణుల చేత తండ్రి చెయ్యాలి కూర్చొని. అట్లాగే మూడోది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు మహా విశేషమైనటువంటి తండ్రి ఆరోగ్యము ప్లస్ బిడ్డ యొక్క ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయము, త్రిచ, అరుణము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారమ్మా. చేసుకుని ఆ తీర్థం తీసుకోవాలి. 4వది మృత్యుంజయ జపము. ఈ నక్షత్ర దోషాలు పోవాలంటే మృత్యుంజయుడు ఈశ్వరుడే కదమ్మా, ఈ గ్రహాలకి కానీ నక్షత్రాలకు కానీ మూలాధారం. అందుకని వీలుంటే 1000 సార్లు లేకపోతే 10,000 సార్లు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి చేయించుకుంటారు. డబ్బున్న వాళ్ళు నేను చిన్నగానే చేసుకుంటామంటే శాస్త్రం ఒప్పుకోదు అక్కడ. మరీ లేని వాళ్ళు అయితే కనుక కాస్త ఉన్నంతలో ఈ చిన్న చిన్నవి చేసేసుకొని వెళ్ళిపోవాలి. మృత్యుంజయ జపము, త్రయంబకం యజామయ మంత్రంతో చేసి ఆ తీర్థం సంప్రోక్షణ చేసి తీసుకోవాలి. ఇంకొకటి నక్షత్ర జపము. అంటే ఇప్పుడు దోష నక్షత్రాలు ఉన్నాయమ్మా, ఆ నక్షత్రాల యొక్క కిరణాలకి ఇక్కడ బ్రాహ్మడు చేసేటటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లింకుడే ఉంటాయి. అవి ఆస్వాదిస్తాయి ఆ మంత్రాలని కిరణాల ద్వారా. మనకు తెలియదు అవన్నీ, సినిమాల్లో చూస్తాము. లేదా అక్కడి నుంచి బ్యాటరీ పెట్టుకుంటారు ఏలియన్స్ వచ్చి, అవి చూసి మనం నోరేళ్ళు పెడతాం. మనకు కనపడకుండా పైనుంచి కిరణాలు ఉంటాయి. ఎక్కడికైనా కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి నక్షత్రాలు, గ్రహాలు కనిపిస్తాయి. చినుకు మనకి నక్షత్రాలు స్టార్స్ కనిపిస్తాయి. అవన్నీ కూడా పెద్ద పెద్దవి. వాటిని ఎస్టిమేషన్ చేయడం చాలా కష్టం. ఆ కిరణాలని మంత్ర జపాలు ఉంటాయి చక్కగా 8 వాక్యాలతో. చక్కగా ఆ జపాన్ని ఉన్నంతలో 1000 సార్లు మినిమము, 10,000 సార్లు, కొంతమంది 1,00,000 సార్లు కూడా చేపిస్తారు. శక్తి ఎక్కువ వస్తుంది. అట్లాగే ఇక 6వది నవగ్రహ జపము. నవగ్రహాలన్నిటికీ చేయించుకోవచ్చు. లేదా ఏవైతే బాలారిష్ట దోషాలను కల్పించే ఉంటాయో వాటి వరకు జప సంఖ్యలు ఉంటాయి, ఆ సంఖ్య ప్రకారం చేయించుకుంటారు. అట్లాగే హోమము. వీటన్నిటికీ హోమం చేసేసి నవగ్రహ నక్షత్ర హోమం చేసి మృత్యుంజయ హోమం చేసి ఆయుష్య హోమం చేస్తారు. ఆయుర్ధ అగ్నే హవిషో జుషాను అని మూల బీజాక్షర మంత్రాలతో ఆయుష్య హోమం చేస్తారు. తల్లిదండ్రులు కూర్చొని బిడ్డను కూర్చోబెట్టి చేసుకోవాల్సినవి ఇవన్నీ ఒకే రోజు చేస్తారు. ఇవన్నీ కూడా బ్రాహ్మణులు ఎక్కువ మందిని పెట్టుకొని ఏమా. అట్లాగే సువాసిని పూజ. ముత్తైదువులను 5గురినో 3గురినో పిలిచి బట్టలు పెట్టి వస్త్రాలు పెట్టేసేసి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తారు. చివరిగా సమారాధన. అంటే బ్రాహ్మణుల్ని చక్కగా ఇంతమందిని కూర్చోబెట్టి భోజనం పెట్టేస్తారు. సమారాధన వేరు, అన్నదానం వేరు. బ్రాహ్మణ సమారాధన అంటే 5గురినో 11 మందినో బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి చక్కగా భోజన సంస్కారం చేస్తారు. బ్రాహ్మణులకు పెడితే ఏంటంటే సాక్షాత్తు దేవతా స్వరూపాలే బ్రాహ్మణులు, గోవులు కూడా. అందుకని వాళ్ళకి పెడితే ఏంటంటే దేవతలకు పెట్టినట్టు కాబట్టి చాలా వరకు ఈ యొక్క దోషాలు వెళ్ళిపోతాయి. కాబట్టి నవవిధ శాంతులు తప్పనిసరిగా ఎవరైతే శిశువు జన్మించిన తర్వాత ఒక పురోహితుణ్ణి కానీ లేకపోతే దేవాలయంలో అర్చకుణ్ణి కానీ మాలాంటి గురువుల్ని కానీ కనుక కలిసి చెప్పించుకున్న తర్వాత ఆ దోషం ఉందని తెలిసినా ఎవరైనా పట్టించుకోకపోయినా నక్షత్ర శాపము. అట్లాగే దేవతలు, నక్షత్ర మండలాల్లో దేవతలు ఉంటారమ్మా. నక్షత్రాలు అంటే మనకి ఏదో గ్రహాల్లా కాదు, దేవతలు. ఇంద్రుడు, ఒక్కొక్క నక్షత్రానికి దేవతలు ఉంటారు. అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడి దేవతలు. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి హస్త నక్షత్రానికి సూర్యుడు, ఆయనకి 12 ద్వాదశాదిత్యుల పేర్లు ఉన్నాయి. ఇట్లా దేవతలందరూ ఆ నక్షత్రాలు ఇట్లా కూర్చొని మనల్ని గమనిస్తూ ఉంటారు. మరి దోషాలు ఉన్నప్పుడు వాళ్ళకి చెయ్యాలి కదమ్మా, హోమం చెయ్యాలి. నక్షత్ర హోమం, నవగ్రహ హోమం ఇవన్నీ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నక్షత్ర దానానికి 10 కిలోల బియ్యంతో పాటుగా ఇంత బంగారం దానం చేస్తారు. బంగారం దానం చేస్తే దోషాలు ఇట్లా పోతాయట.
సరే పరిస్థితులు ఎంత ఉన్నా ఎంతో అంతో ఒకప్పుడు ఏంటంటే కాస్త ఎక్కువ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఇంత చిన్నదైనా సరే ఒక కనిపించేంతగా పెట్టి బ్రాహ్మడికి దానం చేస్తారు. నవగ్రహ దానాలన్నీ ఇవ్వాలి, మృత్యుంజయ దానానికి వేరే వాళ్ళని పిలిచి ఇవ్వాలి. ఇట్లా ఎన్ని సంస్కారాలు ఉన్నాయంటే అమ్మా, మనిషి తనని తను రక్షించుకోవడానికి మన యోగులు మన సనాతన ధర్మంలో చక్కగా మనకి రాసిపెట్టి ఇచ్చారు ఇవన్నీ కూడా. అంటే ముందు తరాల వాళ్ళు ఆయురారోగ్యాలతో బాగుండాలి, వాళ్ళకి ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకూడదని. ఇప్పుడు ఎవరైతే మెచ్యూర్ అయిన తర్వాత చక్కగా ఫంక్షన్స్, విపరీతమైన ఫంక్షన్స్ చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి. మరి ఇక్కడ బ్రాహ్మణులు పిలిచి కార్యక్రమం వెళ్ళకూడంతే మా సేమ్ కార్యక్రమాలు ఇవన్నీ నవవిధ శాంతులు తండ్రి దగ్గర నుండి చేయించాలి. లేకపోతే ఏమవుతాయండి, వీళ్ళకి పిల్లవాడికి అయితే కనుక ఆయుష్కి సంబంధించిన సమస్యలు, పెద్దయ్యాక చదువులో లేకపోతే రకరకాల సమస్యలు వస్తే, ఆడపిల్లలకైతే సౌభాగ్యము దగ్గర ఇబ్బందులు ఎదురవుతాయి, లేకపోతే భార్యాభర్తల మధ్య సంబంధ దోషాలు ఇబ్బంది పడతాయి, లేకపోతే కొన్ని నక్షత్రాల్లో పుట్టడం నక్షత్రాల్లో మెచ్యూర్ అయినటువంటి స్త్రీలు అప్పటి వరకు మంచి ఆలోచనతో ఉన్న ఆ దోషం పరిహారం చేయకపోతే వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా వెళతాయి. అంటే అవి చాలా ఉన్నాయి, అది పర్సనల్గా ఎవరైనా కలిసినప్పుడు అవి ఏమేం దోషాలో దాంట్లో తెలుస్తాయి అమ్మ. దోషాలు చెప్పుకోవడం కాదు, నక్షత్రం దోషం ఉంది పరిహారం చేయటమే. మనసుకి బాధ కలిగించేటటువంటి మాటలు గురువులు చెప్పకూడదమ్మా. అవతల వాళ్ళు అదే పట్టుకొని జీవితాంతం గడుపుతారు చాలామంది. నెగిటివ్ చెప్పకూడదు. నెగిటివ్ అంటే ఏంటి, పరిష్కారం చేయండి అమ్మా అని చెప్తే అవే చేయాలంతే. కాబట్టి ఆ విధంగా చేసుకోకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆడపిల్లకి అవన్నీ కలుగుతూ ఉంటాయి. అందుకనే ఇవన్నీ తెలియటం కోసం, అవగాహన కోసం మాత్రమే ఈ నవవిధ శాంతులు ఎందుకు చేస్తారు, ఈ రెండింటికే ఎందుకు చేయాలి అనేటటువంటి విషయాలు మనకు ఉంటాయి. గురుగారు, చాలా వరకు కొన్ని రేర్ కేసులలో మనం చూస్తుంటాం, శిశువులకి కొంచెం పుట్టినప్పుడే పళ్ళు కనిపించడం, రాక్షసి పళ్ళు లాంటివి కూడా కనిపించడం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటారు, దీనికి కారణం ఏంటి? అంటే కూరపళ్ళని వస్తాయమ్మా. కూరపళ్ళు, రాక్షసి పళ్ళు కాదు, పిల్లలు కూరపళ్ళు అంటారు. దంతాలు వస్తాయన్నమాట పుట్టంగానే. అది మహాదోషప్రదము. దానికి ఏం చేస్తారంటే పుట్టంగానే ఇట్లాగే 11 రోజులు కుజుడికి, శనికి, రాహుకేతువులకి జపం చేయించేసి దానాలు ఇచ్చి, సేమ్ తండ్రి ఇట్లాగే రుద్రాభిషేకం చేస్తారు. రుద్రాభిషేకం చేసేసి హోమం అయితే హోమం చేసుకుంటారు, రాత్రి రుద్రాభిషేకం చేసేసి దానాలు ఇచ్చేసుకుంటారు. ఇదొక ఎఫెక్టివ్గా చేసుకునేటటువంటి ప్రయత్నము. అయితే కొంతమంది శిశువులు పుట్టంగానే పైన 2-3 పళ్ళు వస్తాయి. లెక్క ప్రకారం పళ్ళు ఎప్పుడు వస్తాయమ్మా, ఒక 4 నెలల్లో, 6 నెలల్లో, 7 నెలల్లో వాళ్ళు పెరిగే కొద్దీ వస్తాయి. ముందే వచ్చినాయంటే అది దోషం కదా, దోషమా కదా. అప్పుడు ఏం చేస్తారు, ఎన్ని పళ్ళు అయితే వస్తాయో అన్ని కొబ్బరికాయలు కొడతారు పక్కన, లేకపోతే గుమ్మడికాయలు పగలు కొడతారు. ఎన్ని పళ్ళు వస్తే అన్ని దిష్టి తీసి కొట్టేస్తారు పక్కన. శాస్త్రం చెప్పిందే, మనం చెప్పింది కాదు. అందుకని ప్రతిదానికి ఉంది నాలవేష్టికా దోషం అని పేగు మెళ్ళో వేసుకుని పుడతారు. అంటే దోషం అంటే ఏంటమ్మా, లోపల గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఇటు నుంచి అటు, ఇటు నుంచి ఇటు తిరిగేటప్పుడు తల్లి యొక్క ప్రేగు అతను మారే సందర్భంలో మెడకి చుట్టుకుంటుంది. ఆ మెడకి చుట్టుకున్నప్పుడు పూర్వజన్మ వాసనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అవి దోషభూయుక్తమైనవి, కాబట్టి ఎదురుకాళ్ళతో పుట్టే ఇవన్నీ కూడా దోషభూయుక్తమైనవి. అందుకని గోశాంతి ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. అవన్నీ చేసుకోవటం ద్వారా ఏంటంటే అమ్మ, ఆయుష్యమంతులు అవుతారు శిశువులు, ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ను మించిన సంపద ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పండి. ఆరోగ్యము తర్వాత ఆయుష్ ఉంటేనే కదా ఆరోగ్యం, ఆరోగ్యం ఉంటే ఆయుష్, రెండిటమే, ఈ రెండివే సంపదలు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే నవవిధ శాంతులు తప్పకుండా తెలుసుకొని ఆచరిస్తారో, ఒకవేళ అప్పుడు చేయకపోయినా కొన్ని సంవత్సరాల్లో వాళ్ళకి అరిష్ట దోషాలు వస్తాయి. అప్పుడు గమనించుకోవాలి, అరే మేము అప్పుడు చూపించుకోలేదు కదా, చూపించుకొని చేయించుకోవటం ద్వారా. ఎందుకంటే నా పీఠంలో నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను, 30 ఏళ్ళ బట్టి ఇదే పని. అంటే మనకి ఈ దోషాల పరంగా ఎవరైతే సంప్రదిస్తారో దాని పరంగా నేను కంపల్సరీ బ్రాహ్మణుల్ని పురమాయించుకొని చక్కగా వాళ్ళ ఇళ్లలో కానీ లేకపోతే పీఠంలో కానీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటివి ఇళ్లలోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ బ్రాహ్మణుల యొక్క మంత్రఘోష, ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం, వాళ్ళ తిన్న తర్వాత ఆ విస్తరాకులు ఎవరైతే ఎత్తుతారో ఆ ఇంట్లో వాళ్ళు, ఇవన్నీ కూడా వాళ్ళకి పుణ్యప్రదము. పని వాళ్ళ చేత ఎత్తించకూడదమ్మా. తల్లిదండ్రులు ఎవరో ఒకరు, లేకపోతే వారి యొక్క కుటుంబ వంశీకులు ఎవరో ఒకళ్ళు ఎత్తాలి బ్రాహ్మణులు తిన్నవి, లేకపోతే ఆ పుణ్యమంతా వేరే వాళ్ళకి వెళ్తుంది. బ్రాహ్మణులు తిన్న తర్వాత విస్తరాకుల్ని ఛేదరించుకోకూడదు. విస్తరాకుల్ని వేరే వాళ్ళ చేత ఎత్తిపిస్తే మీరు పెట్టిందంతా వృధానే. అదొక యోగము. అయ్యప్ప స్వాములు భోజనం పెట్టి ఎత్తుతారుగా. అయ్యప్ప స్వాములు ఆ 41 రోజులే వాళ్ళు దేవతామూర్తులు. బ్రాహ్మడు పుట్టిన దగ్గర నుంచి దేవతామూర్తే. కాబట్టి బ్రాహ్మణులు మీ ఇంట్లో తిన్నారు అంటే త్రిమూర్తులు వచ్చి తిన్నట్టే లెక్క.
కాబట్టి అది ఎత్తారంటే మీకున్నటువంటి కొన్ని చర్మ సంబంధిత దోషాలు పోతాయి, మానసిక వికార దోషాలు పోతాయి. ఇంతటి విలువ గోవుకి బ్రాహ్మడికి ఉంది కాబట్టే మన సనాతన ధర్మం నిలబడి ఉంది ఇంకా మనకి. కాబట్టి ఎవరైనా సరే శిశువు జన్మించినప్పుడు ఇలాంటివి పట్టించుకోకపోయినా చెయ్యకపోయినా ఇక ముందైనా సరే చూపించుకొని చెయ్యండి. దానికి వయసుతో సంబంధం లేదు. అప్పుడు తెలియకపోతే ఇప్పుడు చేసుకోవాలి. అట్లాగే మెచ్యూర్ అయినటువంటి పిల్లలు 11 ఏళ్ళకి కానీ 9 ఏళ్ళకి కానీ 14 ఏళ్ళకి కానీ కొంతమంది లేట్ అవుతూ ఉంటారమ్మా. ఏదైనా సరే చూపించడం మర్చిపోవద్దు. ఒక బ్రాహ్మణుడు చెప్పాడు అంటే, ఒక పురోహితుడు కానీ అర్చకుడు కానీ గురువు కానీ చెప్పారంటే అది మేము చెప్పం, గ్రహాలు నక్షత్రాలు మా చేత చెప్పిస్తూ ఉంటాయి. అది విని మీరు పెడచెవిని పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు పాలైనప్పుడు అయ్యో అప్పుడు చేయలేదు కాబట్టి ఇబ్బందులు వచ్చినాయి, ఎందుకంటే ఇన్ని చూసాం మేము అనుభవంలో, ఆ ఇబ్బందులు రాకుండా చేసుకోవటం మీ వంతు ధర్మంగా భావించండి. అవసరమైతే ఫంక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించండి. మీ యొక్క కార్యక్రమాన్ని ధర్మబద్ధంగా చేసుకొని ఆనందాన్ని, ఆ గ్రహ నక్షత్ర అనుకూలతని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. బిడ్డలకి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.